వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె మార్కెట్ యార్డు నందు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ. మదనపల్లె మార్కెట్ యార్డు నందు రైతులు, మండీ యజమానులతో వారి సమస్యలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందన్న తహసీల్దార్ రమాదేవి. నేటి వేదిక నందు వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించిన తహసీల్దార్. మదనపల్లె మార్కెట్ యార్డు నందు ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తానని కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని మార్కెట్ యార్డు నందు రైతులు, మండీ యజమానులతో వారి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఏడీ త్యాగరాజు, కార్యదర్శి అభిలాష్, టీడీపీ నాయకులు నాదెళ్ల విద్యాసాగర్, ఎస్ఏ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మార్కెట్ యార్డుగా మదనపల్లె మార్కెట్ యార్డును తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. దృష్టిలో ఏమంటే సరుకు రైతు సాయంత్రం కూడా తీసుకొస్తున్నాడు. అంటే ఈ రోజు మధ్యాహ్నం కోస్తున్నాం, ఈ రోజు సాయంత్రం చేస్తున్నాం. దాన్ని రేపు తెల్లవారితో యాక్షన్ వేస్తున్నాం. అది ఎల్లుండి తెల్లారికి మార్కెట్ చేరుతుంది. అది లేకుండా ఈ రోజు తెచ్చిన సరుకుని ఈ రోజు సాయంత్రమే యాక్షన్ వేసే పని అయితే రైతులు కూడా తెల్లవారి నుండే సరుకు తీసుకొస్తారు కదా. సాయంత్రం కూడా మార్కెట్ అయితే ఏ విధంగా ఉంటుంది? కిరణ్ ఏనా ఉన్నమా శ్రీకాంత్ అందరూ రాలారు, సాయంత్రం అయితే అందరూ రాలారు కాబట్టి మార్నింగ్ అయితేనే మామూలుగా జరుగుతుంటాం. నా అభిప్రాయము, అందరి అభిప్రాయము మేరకు ఎంత అయితే అట్లా సాయంత్రం అయితే సాయంత్రము, తెల్లారైతే తెల్లారు, అందరి అభిప్రాయం తీసుకుని నేను ఇప్పుడు మళ్ళీ మీరు 30-40 సంవత్సరాలుగా మేము అందులో తెల్లారి మార్కెట్కి అలవాటు పడిపోయినాం సార్. మాకు కూలోళ్ళు పొద్దున్నే వస్తారు, మధ్యాహ్నం వరకే హడావిడిగా 100 బాక్సులు ఉంటాయి, 200 ఉంటాయి, 300 ఉంటాయి. 12 గంటలకే పెరుక్కొని మేము మళ్ళీ వీటికి వచ్చి హడావిడిగా వచ్చి ఈడ పేర్చి అది ఇంత చేయాలంటే కొంచెం కష్టంగా అవుతుంది సార్. 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా అలవాటు పడినాం కాబట్టి దానిపైన మీ ఇష్టం. రైతులు మళ్ళీ ఇంకా మారాలంటే కొంచెం ఇబ్బందులు పడుతుంది. దాని గురించి ఆలోచించండి సార్. ఇప్పుడు కొంతమంది లెటర్లు రాసినారు ఏమని అంటే, ఈ రోజు సరుకు రేపు వచ్చి అమ్మడం వల్ల మాకు రేటు తగ్గించిస్తున్నారు, ఒక రోజు లేట్ సరుకు అని చెప్పి. అర్థమైందా? ఆ రోజు సరుకు ఆ రోజు ఇస్తాము. సాయంత్రం 5 గంటలకు యాక్షన్ పెట్టండి, 4 గంటలకు యాక్షన్ పెట్టండి. ఆ యాక్షన్లో ఆ రోజు సరుకు ఆ రోజే వెళ్తుంది కదా, అందరూ రేటు పెరిగి వస్తుంది కదా. మీరు అప్డేట్ కావాలి సార్ రైతులు. అప్పటికే వినండి, రైతులు కొంతమంది లెటర్లు రాశారు ఏమని అంటే, ఈరోజు సరుకంతా రాత్రి వరకు తీసి రాత్రికి మండీల్లో తీసుకొని వచ్చి పెట్టి రాత్రి అంతా మండీల్లో ఉన్నాము. మరుసటి రోజు తెల్లవారి యాక్షన్ అయిన తర్వాత ఆ గుడ్లు డబ్బులు పట్టీలు తీసుకొని ఇళ్ళకి చేరే లోపల మధ్యాహ్నం అవుతా ఉంది. అప్పటికి ఒక రాత్రి అర్ధ దినం మాది వేస్ట్ అవుతా ఉంది. ఇది కాకుండా మాకు సాయంత్రం మార్కెట్ పెడితే మాకు సౌకర్యం అవుతుంది అని చెప్పి రైతులు అర్జీ లెటర్ల రూపంగా నాకు రాసిచ్చారు. ఏడీ గారు కూడా చెప్పారు. దానికి మీ విన్నపం మేరకే, మాది ఏమి లేదు. మేము సాయంత్రం పెట్టుకోమని చెప్పము, తెల్లారి పెట్టుకోమని చెప్పము, పెట్టద్దు చెప్పము. మీరందరూ ఏం కోరుతారో అదే చేసే బాధ్యత ప్రభుత్వంది. రైతులే సర్వస్వం. అర్థమైందా? ఫస్ట్ రైతు ఏముండాలి మీరు క్లియర్ కట్గా మాట్లాడండి.
నీకు సాయంత్రం కావాలంటే సాయంత్రం పెడతాం, లేదు ఉన్నది ఎలా యథావిధిగా కొనసాగిస్తామంటే యథావిధిగా కొనసాగిస్తాం. ఇక్కడ కాకుండా ఒక 50 ఎకరాలు ఎక్కడైనా బయట చూస్తామని కూడా ప్లాన్ ఉంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే 1.5 రోజు లేట్ అవుతా ఉందని చెప్పి ఏదో వడ్డిపల్లి కర్ణాటక బార్డర్కి ఎక్కడో వెళ్ళిపోతున్నారు కొంతమంది రైతులు, ఏడో పక్కకి ఏడో వెళ్ళిపోతున్నారు మొలకల చెరువుకి ఇక్కడ అక్కడ అని చెప్పి కొంతమంది అర్జీ రూపంగా రాసిస్తారు. నాకు అర్థమని చింతామణికి వెళ్తున్నారని. ఆ సౌకర్యం ఉంటే సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం. దాని అనుగుణంగా ఈరోజు మీకు పిలవడం జరిగింది. మా అభిప్రాయం కాదని, మీరు ఇచ్చిన విన్నపం మేరకే వింటున్నాం. మాట్లాడండి. 30 క్రేట్లు అవుతున్నాయి, 30 క్రేట్లు లాస్ అవుతున్నాయి. ఆ లాస్ ఒకటి పక్కన పెడితే మళ్ళీ ఇక్కడ జాక్పాట్లు 100కి 4 క్రేట్లు ఖచ్చితంగా ఫిక్స్ చేసి 104 ఫ్రీగా వదిలేస్తున్నారు. పైన బేర్చింది 30 పోతాయి, ఇవి మళ్ళీ 5 క్రేట్లు పోతాయి జాక్పాట్లు. ఒక్క 100 క్రేట్లు ఎత్తుకొని వస్తే ఇన్ని పోతున్నాయి. అది కాకుండా మనం 2 వరుసలు పెడుతున్నాం. ఈ సమస్యకి ఏమరా అంటే ఒక 3 వరుసలు కానీ 4 వరుసలు కానీ పెడితే ఒక్కసారిగా పైన క్రేట్లు జనాలకు తగ్గుతాయి, ట్రాఫిక్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఉన్న సమస్య అన్ని కూడా రేకుల కిందకే సరిపోతాయి. ఆ సమస్యను కానీ సాల్వ్ చేసుకుంటే రైతుకి ఏమి అంత ట్రాఫిక్ సమస్య ఏం రాదు. మనం 2 వరుసలు పెట్టిన దానివల్ల ఎక్కువగా స్థలం ఆకర్షిస్తుంది. దానివల్ల అన్ని చోట్ల కూడా 4-5 కూడా పెట్టి అమ్ముతున్నారు. అది ఇక్కడ లేదు. దీనివల్ల ఎక్కువగా నష్టపోతున్నారు రైతు. 10% కమిషన్ వల్ల చాలా నష్టపోతున్నాం. ఒక క్రేట్ బాడికి వచ్చేసి 3 రూపాయలు దించేదానికి తీసుకుంటున్నారు, బాడికి వచ్చి 3 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ కమిషన్ 10 రూపాయలు పోతూ అది ఒక సపరేట్ గా అదనంగా 6 రూపాయలు పడుతున్నది. ఇలా సమస్యల్లో చాలా నష్టపోతున్నాం. ఇది మా పరిస్థితి. సవాలు ఒకటే అయితే ప్రాధాన్యత కానే కాదు మా రైతులకి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగి కనుకోవచ్చు. కానీ మీకు అవకాశం ఉంటే 2 పూటలు కూడా పెట్టుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. మాకు 1 పూట పెట్టినా మాకు వచ్చే నష్టం అయితే లేదు. ఇది మదనపల్లి మార్కెట్లో జరుగుతున్న సమస్య. కానీ ఇక్కడ జరుగుతూ ఉండే పరిణామాలు కూడా కొంచెము బాగాలేదు. 1000 రూపాయలు కూస్తే 950 రూపాయలు రాస్తారు యజమానులు. అదొకటే. 100కి అన్న చెప్పినట్టు 4 కాదు 100కి 10 బాక్సులు తీసేస్తున్నారు. అది చూడండి ఒకసారి. నేను కూడా రైతునే. నేను చిగులబయలు పంచాయతీ మేడుపల్లి శంకరప్ప నా పేరు. కాబట్టి ఎట్లా బాక్సులు వేసుకుని వస్తే ఎట్లా దింపాలి, బాక్సుల సమస్య. ఇదేమంటే ఎక్కువ నలిపేస్తున్నారు, పైనుండి ఎక్కువ పోయేస్తారు, పైనుండి పోయేటప్పుడు కానీ చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఎట్లా బాక్సులు సక్సెస్ దింపండి, మీ బాక్సులు కూడా మీరు తీసుకోండి. వ్యాపారస్తులకు ఇబ్బంది. మాట్లాడాల్సిన రైతులు ఎవరి మాట ముందుకు కావాల్సిందిగా కోరడం. మాకు వ్యాపారస్తుల తరపున కానీ అదే మండీ వాళ్ళు కానీ మాకు అర్లీ మార్నింగ్ ఇదైతే ఇంకా లేదా 1 గంట ముందు పెట్టుకున్న రైతులకు కానీ ఎవరికి కానీ సమస్య లేకుండా ఉంటుంది. ఈ 10-15 రోజుల ముందు అయితే ట్రాఫిక్ రైతులు చెప్పినట్టు ట్రాఫిక్ ఫుల్ సమస్య ఉంది. దానివల్ల వ్యాపారస్తులు కూడా బయట వెళ్ళిపోతున్నారు. ఇంకా 7-6 గంటలకు కానీ మేము చేసేదానికి మండీ వాళ్ళు సిద్ధంగా ఉన్నాము. రైతు సోదరులతో మేమందరూ కూర్చొని మాట్లాడుకొని అది 6 గంటలకు పెడదామా 7 గంటలకు పెడదాం. ఎందుకంటే వ్యాపారస్తులు వచ్చి నైట్ 12-1 గంట అవుతుంది. వాళ్ళను అభిప్రాయాలు తీసుకోవాలి, రైతు అభిప్రాయాలు తీసుకోవాలి. వెంటనే మేము డిసిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు రైతులు అడగకుండా ఎవరిని అడిగినారో అది ఇది అని అడుగుతారు. కాబట్టి రైతులతో అందరూ కూర్చొని అన్ని మండీ వాళ్ళు వ్యాపారస్తులు కూర్చొని తెల్లవారు పెట్టేదానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. గంటలకు పెడితే ఎలా ఉంటుంది అని అడిగినారు. మేము 1-2 డెసిషన్ తీసుకున్నట్టు కాదు. రైతులు ప్లస్ వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు అంగళ్ళు మొలకల చెరువు పోయి నైట్ 11-12 గంటలకు వస్తున్నారు. తెల్లవారు వచ్చేవాడికి వాళ్ళు 8:30-9 వ్యాపారస్తులు లేనప్పుడు రేటు దారుణంగా డౌన్ అవుతుంది. కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి మళ్ళీ అందరి సమక్షంలో ఒక టైమింగ్ తీసుకుందాము. ఎందుకంటే తెల్లవారు అర్లీ మార్నింగ్ కలకడ కలికిరి ఇవన్నీ 5:30-6 గంటలకు స్టార్ట్ అవుతాయి. మంది 8:30 స్టార్ట్ అవుతాయి. మన స్టార్ట్ అయినప్పటికీ చింతామణి కోలారు ఇవన్నీ అదే టైమింగ్ లో మంది బేస్ చేసుకొని చేస్తున్నారు. ఈవినింగ్ మార్కెట్ అంటే అతి పెద్ద మార్కెట్ ఇది. టక్కని 3 గంటలకే తేవాలంటే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు రైతు
3 గంటలకి వచ్చి పేర్చుకోవాలా చేయాలా అంటే జరగని పని ఇది. ఎందుకంటే 100-200 క్రేట్లు అయితే రైతులు కూడా మనము సతాయించేదానికి లేదు. మధ్యాహ్నం 12-1 గంట వరకు అక్కడ పెరుక్కొని ఎత్తుకొని వచ్చి మళ్ళీ హైదరాబాద్ రావాలంటే జరగని పని. నా అభిప్రాయము. మీ రైతులు ఇదే ఉందో నాకు తెలుసు. 1000 వచ్చి 50 రూపాయలు తగ్గించేస్తారు పాడిన దాంట్లో వాళ్ళ లిమిట్లో. కాకపోతే పాడిన దాంట్లో మళ్ళీ తగ్గిస్తూ ఉన్నారు. కరెక్ట్గా పాడుకోండి, కరెక్ట్గా చేయండి, సరుకులు చూసుకొని పాడుకోండి. మళ్ళీ నక్కువ అనే మాట అనకూడదు. వాళ్ళే తెచ్చుకుంటే బాడీకి తీవద్దండి, కూలీల మట్టుకే మనం తీవండి, మిగతాది మనకు అవసరం లేదు. వచ్చింది కదా ఒకటి తెచ్చుకునేది అవసరం. కొంతమందికి రేట్లు తెచ్చుకుంటున్నారు, వాళ్ళకు ఇవ్వడం లేదు బాడుగా. అది సమస్య ఇదేం లేదు. మీరు ఎట్లా చెప్తే మేము దానికి పోతాము. మనసలాగలపల్లి రామిరెడ్డి చెప్తున్నాము. ఇప్పుడు క్రేట్లు మీరు ఎలా మేము తెచ్చుకున్నామనుకో, రైతుకి ఏమి నేను బాడికి ఇస్తా కదా అని అంటారు. 100-150 చెప్తావు నువ్వు. అన్ని క్రేట్లు మేము రైతులు సమాలించలేము బండోళ్ళు. దానికన్నా అది కుదరదు. మీరు చెప్తున్నా వాళ్ళు సరిపోయి వాళ్ళు చెప్తా ఉన్నారు. రైతు కూడా చెప్పేది అట్లే ఉంది. అయినా మేము అన్ని క్రేట్లు సమాలించలేము. ఇప్పుడు నీకు 4 నూరులు కావాలా, 4 నూరులు నేను ఎన్నిసార్లు రావాలా? 7-8 కావులు ఉండి నేను కావులుండి ఆ క్రేట్లు నువ్వు రైతు వ్యాపారస్తుడు డెలివరీ చేస్తే నేను ఏది బండికి వేసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళ ఊరు మీరు ఊరు బండికి మీ కులంలో ఉండరు. దీని సమస్య ఇంకా పెద్దది ఉంది. ఇప్పుడు రైతు ఈ క్రేట్ మేము సమాలించలేము. వాడికి చేసి క్రేట్లు ఉంటాయి కదా, దాంట్లో మార్చుకుని రైతులకు డీలింగ్ ఉంటుంది. కాకపోతే 500 కూడా ఇస్తారు. పెట్టుకుంటామంటే మీకు అది చెప్తా ఉండేది. పెట్టుకుంటాము ఓకే అని చెప్తా ఉన్నా అంతే. చెప్పరా రోడ్లోకి వచ్చేస్తా ఉంది. లోడింగ్ లారీనో అన్లోడింగ్ లారీనో మీ మండీలో లేదు. రోడ్ మొత్తం ఆక్యుపై చేసేస్తా ఉంది లారీ. మీ మండీ లోపల ఉండాలి లారీ. రోడ్ వచ్చిందే క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు మీరు 4 వరుసలు పెడితే మీరు పెట్టిన ఎంత స్టాక్ ఉందో అది అర్థానికి కుదించుతారు. ఇది 30-35 ఏళ్ళ ముందు పెట్టిన మార్కెట్ 35 ఏళ్ళ ముందు 100 50 వస్తా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఒక్కొక్క రైతు 200 క్రేట్ల నుండి 500 పండించే రైతులు కూడా అది ఆ అవసరం. ఇప్పుడు 500 క్రేట్లు ఒక రైతు పండించేటప్పుడు దానికి సరిపోయే సదుపాయాలు మనం చేసుకోవాలి. పరిస్థితులకు చక్కదిద్దుకోవాలి. ఇప్పుడు నేను అప్పుడు 30 ఏళ్ళ నుంచి ఒక క్రేటే పెడతా, 2 క్రేట్లు పెడతా అంటే ఇప్పుడు కూడా నేను 1 క్రేటే 2 క్రేట్లు పెడితే స్థలానికి ఏమన్నా ఇది స్పాంజ్ బయట పెరిగేదండి. ఏమన్నా కొంచెం పైకి తీసిన ఎలాస్టిక్ అయితే ఏం రాదు కదా, ఉండే స్థలం మెదాలుగా ఉండాలి. సో ఇప్పుడు దానికి ముఖ్యంగా ఏం చేయాలంటే బయట రోడ్ బ్లాక్ అయిపోతా ఉంది. మొన్న కూడా వచ్చి లారీ ఓనర్లకి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి గొడవలు జరిగినాయి. ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బయట ఇప్పుడు మున్కల్చర్లో అక్కడంతా 4 క్రేట్లు పెట్టుకున్నట్టు దయచేసి మీరు ఆ ఏరియా కొంచెం కవర్ చేయండి. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే మనిషి ఇంకా ఎత్తుకునేవాడిని ఇంకా ఇది 4వ క్రేట్ ఉంటే అట్లా నేరుగా ఎత్తి భుజం పైన ఎత్తుకోవచ్చు. 4 క్రేట్లు ఎందుకు పెట్టారు? ఇప్పుడు అన్న చెప్పినట్టు 3 గంటలకు 4 గంటలతో కాయలు పెట్టుకుంటారు సార్. వచ్చేసి ఇప్పుడు చింతామణి కానీ కోలారు ఇవంతా ఏం చేస్తున్నారు, ట్రైనింగ్ చేసుకొని వస్తున్నారు. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ. ఇక్కడ మనకు ఆ టైం లేదు. దానివల్ల ఇప్పుడు ఇక్కడ పేర్పిస్తారు. పేర్పించేది వేరే ఇంకా మా అక్కడే ఈజీగా. ఎందుకంటే అలవాటు మేము కాదు సార్. రైతులు ముందుగా మీరు చెప్తారు ఉంటుంది. యథావిధిగా ఇప్పుడు ఉన్న స్థలము రోడ్డు పైకి లారీ కూడా రాకూడదు, క్రేట్లు కూడా రాకూడదు. ఇది కంపల్సరీ. అది రైతువి కావచ్చు లేదా మండి వాళ్ళది కావచ్చు. లారీ వచ్చిందే మీ పరిధిలో ఉండాలి. మీరు కానీ రోడ్ ఆక్యుపై చేసేస్తే ఇక్కడ నుంచి రైతు లోపల పోలేడు. లారీ ఇంకో వచ్చే బండి లోడింగ్ అన్లోడ్ అయిన బండి లోడింగ్ వచ్చే బండి కూడా మండికి చేరదు. మొత్తం ట్రాఫిక్ సమస్య వస్తుంది. తీసుకొస్తాడు ఆయన మండి అర్ధ మధ్యలో ఉంటుంది, ఇక్కడికే నిలిచిపోతాడు. మధ్యాహ్నం రాత్రి 10 గంటలకు చేస్తే 2 గంటలకు 3 గంటలకు ఆయన బండి దగ్గరికి పోతాడు. రాత్రి అంతా మేల్కొని ఉండాలి. మండి దగ్గరికి ట్రాక్టర్ చేయడం లేదు. ఆ విధంగా ఇంకా లేకుండా నేను ఇమ్మీడియట్గా
ఏడీ గారు వచ్చి మీకు ఎక్కడెక్కడ మండీలు ఉన్నాయో రోడ్డు వేయలేమో అక్కడ ఒకరు పోల్ నాటేస్తాము. ఆ పోల్ పెట్టేస్తాము. ఆ పోల్ పరిధిలో మీ క్రేట్లు మీ లారీ అంతా ఉండాలి. మిగతాది వచ్చింది రోడ్డు మాత్రం వేకెంట్గా ఉండదు. రోడ్లు వస్తే ఇది రావడానికి అట్లా బయట పోవడానికి ఆ 2 రోడ్లు క్లియర్ కట్గా ఉండాలి. దయచేసి అది ఆలోచన చేసి ఫస్ట్ మాట. నూరు నుంచి 70 అయిపోతున్నాయో దాని విషయం కానీ జాక్పాట్ విషయం కానీ మనతో మేము మాట్లాడుకుంటాం. మేము కలిసి తప్పకుండా దీన్ని పరిష్కారం చేస్తాము. ట్రాఫిక్ విషయంలో మాత్రం మాట్లాడేది లేదు. ఏదైతే మేము చెప్పినాం అదే అమలు చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ క్లియర్ కట్గా రోడ్ పాయింట్కి ఎవరు రావడానికి లేదు. రోడ్ అది వచ్చింది పబ్లిక్ రోడ్. ఎవరైనా వస్తే నేరుగా ఇట్లా పోయి ఇట్లా బయట వచ్చే సందర్భం ఉండాలా. అది పరిస్థితి. అక్కడ వాయిన్ పెట్టేసినాడు వీన్ పెట్టేసినా అంటే రేపు ఏమైనా పోలీస్ కష్టం పెడితే నేను కూడా ఏం చేయలేదు. మీరు దయచేసి మా విన్నపం ఏమంటే రైతులు మండీ వాళ్ళకి సహకరించాలా, మండీలో రైతులు సహకరించాలి. ఈ విధంగా ఈ వ్యవహారం నడవాల. రోడ్ బ్లాక్ చేసేసి పైన ఉండే రోడ్లన్నీ ఎంతవరకు నిరుగుట్టుపల్లి వరకు రోడ్డు కష్టం ఉంటే అది చాలా కష్టం ఉంది. దయచేసి మీ దెబ్బ వచ్చింది మెయిన్ రోడ్లలో మనుషులు తిరిగే మనుషులకు వచ్చే బస్సులకు లారీలకు ట్రాఫిక్కి చాలా సమస్య వస్తుంది. దానికోసమే ముఖ్యం మీటింగ్ ఇది. రైతుల ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి రైతులు తెలపచ్చు. రైతులకు రెస్ట్ రూమ్ కూడా ఏసీలు బిగించాలి. ఖచ్చితంగా ఈ రెస్ట్ రూమ్కి ఏసీలు బిగించి రైతులకు పూర్తిగా ఆదుకునేట్టు చూడాలి. కొంతమంది వ్యాపారస్తులు రాలేదు, మండీ యజమానులు లేరు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారస్తులు, మండీ ఓనర్లు, రైతులు ముగ్గురు కలిసిపోతా ఉన్నాం కాబట్టి ముగ్గురు కూర్చొని దీని పరిష్కారం ఎట్లా ఆలోచిస్తున్నాము. మనము చెప్పేసి ఈరోజు రేపు పెట్టేసిన తప్పు. ముగ్గురు కూర్చొని ఎట్లా డిసిషన్ తీసుకుంటే దాని మీద వెళ్దాం. ఎందుకంటే మాకు వ్యాపారస్తులు వచ్చింది మండీ ఓనర్లు కావాలా, వాళ్ళందరూ నేను నువ్వు డిసిషన్ తీసుకుంటే వాళ్ళు కూడా ముగ్గురు. కాబట్టి 1వ తేదీ నుండి మనం ఏదైనా పరిష్కారము పెద్దలు చెప్పినట్టు చేసేకి ముందుకెళ్దాం. ఈ రోజులో రైతులు ట్రేడర్లు మీటింగ్ ఒకటి జరపడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్యం ఏమంటే రైతులు కొంతమంది నాకు లెటర్లు రాశారు. అన్న మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్య ఉంది, జాక్పాట్ సమస్య ఉంది, గుట్లు 100 గుట్లకి 70 గుట్లు అయిపోతున్నాయి. ఇదంతా చాలా సమస్యగా ఉందన్న అర్థం చేసుకోండి. మా మీద తక్షణం ఒక మీటింగ్ పెట్టి మాట్లాడండి అని చెప్పి రైతులు చేసిన విన్నపం మేరకు తక్షణం ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ట్రేడర్స్కి అందరికీ చెప్పాము, వ్యాపారస్తులకు మీరు రైతులకు అనుసరించుకొని నడవాలా, రైతులకు దగ్గర తీసుకోవాలా. రైతులు గట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడ కూడా కానీ చిన్న చూపు చేయకూడదు. మీరు ఆ జాక్పాట్ విషయము అదేవిధంగా ఆ క్రేట్లు తిప్పివేసి చెక్ చేయడం విషయంలో మీరు ఒక్కసారి రైతులతో కలిసి మీటింగ్ చేసి 1వ తేదీ లోపల మీరు రైతులు కలిసి ఒక నిర్ణయం తీసుకొని నాకు చెప్పాలని చెప్పి కోరడమైనది. అదే కాకుండా ట్రాఫిక్ చాలా ఎక్కువ సమస్య ఉండేది. ట్రాఫిక్కి మార్కెట్ యార్డ్లో ఉన్న ట్రాఫిక్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ వచ్చి పబ్లిక్ రోడ్, అంటే వచ్చే రైతులకు వ్యాపారస్తులు అందరూ కల్పించిన రోడ్. అది అక్కడ లారీలు పెట్టడానికి లేదు, అక్కడ లోడింగ్ చేయడానికి లేదు, ఆ రోడ్ ఎన్క్రోచ్ చేయడానికి లేదు. ఆ రోడ్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలా, పూర్తిగా ప్రజల కోసం, వచ్చే రైతుల కోసం, వచ్చే ట్రేడర్స్ కోసం అది యథావిధిగా మార్కెట్ యార్డ్ పరిధిలో ఉండాలా. ఆ రోడ్ ఎవరైనా ఎంక్రోచ్ చేయకుండా దానికి ఆ పరిధి ఎక్కడుందో అక్కడ వరకు పోల్లు నాటేయాలని చెప్పి మార్కెట్ యార్డ్ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. నేడు మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీ రెడ్డప్ప ఉన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు రెవెన్యూ పరమైన సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఏ మండలం అయితే అక్కడే
ప్రతాప్ ఈ నంబర్ ఇస్తానంటే వైఎస్ఆర్ నగర్ ఫోన్ నెంబర్ ఇస్తాను. మీ నెంబర్ నువ్వు వాళ్ళ తరపునే కదా వచ్చింది. ఒక నెంబర్ ఇమ్మా, నేను సిఎస్డిబి చెప్తాను. అవునమ్మా, ఆడ ఎంబీలు వేరే ఎంబీలు ఏమన్నా పెట్టేసి వాళ్ళకి ఇవ్వాలా. ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయి, ఆమె చెప్తుంది. ఒకసారి కూడా పోయేసి రావా ఆడ, అదే రైస్ ఇవ్వాలని ఆడ ఉన్న డీలర్ రాలేదంట. ఒకసారి చూడు, ఎవరికైనా నీళ్ళ ఎంబీలు పోర్టబుల్ కదా, వేరే వాళ్ళకి ఎవరైనా ఉంటే కూడా అట్లా ఇప్పించేసాయి. ఈమెకు ఫోన్ చేసి ఏం పేరు జరుగుతుంది. ఇప్పటి వరకు ఇందాక 2 ఆర్టీఆర్ ద్వారా రోజులు రావడం, అదేవిధంగా డిజిటల్కి సంబంధించి తర్వాత జెండా మన ఏరియాకు సంబంధించిన ప్రజలు వచ్చి అక్కడ నిత్యావసర సరుకులైనటువంటి బియ్యం పంపిణీ అనేది చేయాలని కోరినారు. కాబట్టి వెంటనే వాటికి స్పందించి సంబంధిత అధికారికి సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గారికి ఎంట్రెస్ట్ చేయడం జరిగింది. సో మధ్యాహ్నం సాయంకాలం లోపల వారికి కూడా ఆ బియ్యము అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. మిగిలిన ఇచ్చిన అర్జీలు కూడా సాగిన తొందరలో వితిన్ 1 వీక్లో అవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కల్పించే సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె రూరల్ మండలం కోళ్లబైలు పంచాయతీ నందు సచివాలయం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నందిని తాజ్, టీడీపీ నాయకులు నాదెళ్ల విద్యాసాగర్, డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వం అందించే సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేపట్టడమే తన లక్ష్యమని అన్నారు. మధ్యలో సైడ్ వదలండి. మధ్యలో అంతే కదా నాయుడు. మీరు ఏమో చేస్తారు. సరేనా వెళ్ళు సైడ్ సైడ్ ప్రజలు వచ్చి వాళ్ళ ఇష్యూస్ చెప్పుకోవడానికి చైర్లు వేస్తూ ఇక్కడకు పొడవు బెంచ్ పొడవు బెంచ్ ఎందుకు, ఒకవేళ ఒక మనిషి మాట్లాడుతున్నారు వేరే వాళ్ళు నిలబడుకోలేరు కదా, వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి. ఏ విధంగా వాళ్ళకి ఒక లాంగ్ టేబుల్, చెక్క టేబుల్ వేస్తే ప్రశాంతంగా కూర్చుంటారు. ఆ విధంగా మెయింటైన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఓకే రండి, ముందు రండి.
డాక్టర్లు వచ్చేది ఫోటో అన్నకి ఇంకోసారి ఇవ్వండి. సచివాలయం. ఓకే ఓకే చూడండి అన్న. ఓకే దీనికి ఒక బెంచ్ లాగా క్రియేట్ చేయాలా, మీరు బాగుండాలా, ఒక లాంగ్ టేబుల్ ఉండాలా మనుషులు కూర్చోడానికి, లాంగ్ చైర్స్ టేబుల్. ఇదే డాక్టర్ రూమ్ ఇదే అంటే ఇది రౌండ్ ద క్లాక్ 24 hours ప్లేస్ ఇది హెల్త్ వెల్నెస్ సెంటర్. డ్యూరేషన్ పీరియడ్ ఎంత? 9 to 4. డాక్టర్ గారు ఉంటారు. సిహెచ్ఓ ఎవరు? అమ్మా ఇక్కడే ఉంటావా? అందుబాటులో ఉంటావా అని పంచాయతీ సెక్రటరీ ఎవరు? వాటర్ ట్యాప్ కనెక్షన్ కదా దేవుడు ఆ పక్క దానికి వాటర్ ట్యాప్ కనెక్షన్ అంటే ఇవ్వండి. ఇంకా ఏం ఎవరు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఉండాలా? ఏం జరిగిందంతా ఆయన చెప్పాలా కదా. ఎందుకు లేడు పంచాయతీ రాజ్ చేయి. ఆయన ఎంపీడీ ఎట్లా వస్తారు? మీరు మెయిన్ రోడ్కి ఇది చేస్తే చెప్పండి. అది వేయకూడదు అట్లా. గవర్నమెంట్ ఆఫీస్కి పార్టీ సింబల్ వేయకూడదు. కోళ్లబైలు ఫుడ్ సచివాలయం ఈరోజు ప్రారంభోత్సవానికి సంబంధిత మన ప్రజల వైస్ ఎంపీపీ గారు, అధికారులు, నాయకులు అందరూ రావడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఇది ఏదైతే ఈరోజు ఈ సచివాలయాలు ఉన్నాయో, సచివాలయాల వలన ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ ఇంకా దగ్గర కావాలా, పూర్తిగా ఆదుకోవాలా, పూర్తిగా ప్రజలకు ఇది అనుసంధానం కావాలి. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ లోపాల వలన గత ప్రభుత్వం చేసిన తప్పులు, భూ కబ్జాలకి సర్వేలు చేసి ఎక్కడెక్కడ భూమి ఖాళీలు ఉండే అవన్నీ దానికి మాత్రమే వాడినారు. కానీ సచివాలయాలతో ప్రజలకు, ప్రజా వ్యవస్థకు ఉన్న పాలక వ్యవస్థకు అనుసంధానం చేయలేదు. దానికి ఇప్పుడు పూర్తిగా బాధ్యత తీసుకుని అధికారులకు అంతకు అదే తరహాలో పనిచేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా గ్రీవెన్స్ల కోసం, ప్రజా అవసరాల కోసం సచివాలయాలు పనిచేస్తే అదే విధంగా ఈ హాస్పిటల్ ఏదైతే పిహెచ్సి హాస్పిటల్ ఉంది, ఇది పూర్తిగా ప్రజలకు 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తి ప్రజా సౌకర్యం కోసం అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ సద్వినియోగం చేసుకోవాలా. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న సచివాలయాలన్నీ సకాలంలో పనిచేయాలా, బాధ్యతగా ఉండాలా, కరప్షన్కి దూరం ఉండాలా. ఇది కాన్సెప్ట్. భద్రంగా ఉండాలని చెప్పి దయచేసి కోరుతున్నాను. చిల్లర అంగడి నడుపుటకు మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏఆర్ సురేష్ ఓ మహిళకు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్నవారికి సాయం చేయడం గొప్ప గుణమని కరాటే మాస్టర్ సురేష్ను అభినందించారు. చిన్నారి కరాటే విద్యార్థుల చేతుల మీదుగా చిల్లర దుకాణాన్ని ఎస్ఐ ప్రారంభించారు. ఈశ్వరమ్మ అనే మహిళకు జీవనోపాధి కల్పించిన సురేష్ను పట్టణ ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో ఎత్కరాటే కార్యదర్శి మణిసాయి, ఇన్స్పెక్టర్ మహేశ్వర్, బ్లాక్ బెల్ట్ మజీజ్, కరాటే ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఇంకా వీళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయికి పోవాలి. వీళ్ళందరూ కూడా ఈశ్వరమ్మా వ్యాపారం బాగుంటుంది. పొద్దునమ్మ పెన్నులు కూడా పెట్టుకోండి.
కరాటే గురించి ఆలోచిస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ ఉన్నారు. ప్లస్ మగ పిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇది ఎవరికైనా కానీ చాలా అవసరమైనటువంటి కళ. ఇది ఒక చిన్న నానుడి ఏమంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. శరీరం అనేది పటుత్వంగా ఉంటేనే మన మేధస్సు కూడా పటుత్వంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్, అదేవిధంగా మెంటల్లీ మీరు మెచ్యూర్ అవుతారు. ఫిజికల్గా మీరు ఎప్పుడైతే బాగా గ్రోత్ ఉండి మంచి కంట్రోల్ ఉండి మీ ఎమోషన్స్ ఎప్పుడైతే అన్నీ కూడా మీ కంట్రోల్లో ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా చదువులో కూడా మీరే రాణిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా మంచి కరాటే అనేది చాలా మంచిది. అన్ని మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. మీరు ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా బాగా స్ట్రాంగ్గా రెడీ అవుతారు. సో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సురేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు కరాటే అనేది మదనపల్లిలోనే ప్రతి ఇంటికి ప్రతి పిల్లవాడికి చేరే విధంగా అన్న కృషి చేస్తే నా వంతు సహాయం అనేది నేను అందిస్తానని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఓన్లీ కరాటే అనే కాకుండా సోషల్ సర్వీస్ చేయడం అనేది చాలా ఉన్నతమైనటువంటి భావాలు అవి. ఎందుకంటే మనం బ్రతకడంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని బ్రతికించాలి అనేటువంటి ఆలోచన అనేది ఇది చాలా సామాన్యులకైతే రాదు. నా పిల్లలు, నా కుటుంబము, మా అమ్మ నాన్న, మా వాళ్ళు, మేము అనేది తప్ప మనమంతా అనేటువంటి ఆలోచన అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. కాబట్టి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి సురేష్ అన్న ఈ విధంగా సహాయం చేయడం, ఈశ్వరం వాళ్ళకి సహాయం చేయడం, ఇలాంటి సహాయాలు మరింత మందికి అన్నతో పాటుగా మీరు, మేము అందరూ కూడా ఫాలో అవుతూ అందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ మీకు ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మదనపల్లి యూత్ కరాటే క్లబ్ అనగానే అందరికీ తెలిసేది సేవా కార్యక్రమాలు మరియు క్రమశిక్షణకు మారుపేరైనటువంటి యూత్ కరాటే క్లబ్. గత 33 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడము, నోట్బుక్స్లు ఇవ్వడము, జామెట్రీ బాక్స్, అదే కాక ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయడం, కరాటే మాస్టర్లు ఎవరైనా చనిపోతే వారికి కూడా ఆర్థిక సాయం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇలా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే సేవలోనే మనకు ఆత్మసంతృప్తి కలుగుతుందని చెప్పేసి ఒక నానుడితో మన పెద్దలు చెప్పారు. పెంచుట పంచుట కొరకై, పంచుట నిరుపేదల స్థాయి పెంచుట కొరకే అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అలాగే మన సంపాదనలో ₹1 మనం పేదవానికి సాయం చేసినట్లయితే అతని స్థాయి కూడా పెరుగుతుందని చెప్పేసి మన పెద్దలు చెప్పారు. కాబట్టి మాకున్న దానిలో మా యూత్ కరాటే క్లబ్ కుటుంబ సభ్యులతో ఈరోజు మేమందరం కూడా కలిసి ఈ సమ్మకు ఒక చిన్న కిరాణా షాప్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. దానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాం. కన్నా సాయం చేసే చేతులు మిన్న మదనపల్లి యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు శ్రీ సురేష్ అన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అమ్మ మీ పేరుమా ఈశ్వరమ్మకి ఒక చిన్న కిరాణా కొట్టు మీ చిట్టి చేతులతో పెద్ద సహాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి మీకు ప్రోత్సహించిన మీ అమ్మ నాన్నలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని కార్యక్రమాన్ని హాజరైనటువంటి మా ఎస్ఐ గారు, వంటోన్ ఎస్ఐ గారు శ్రీ హరిహర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ సురేష్ అన్న అలాగే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ వారి శిష్య బృందానికి కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా నాకు ఎంతో మంచిగా సహాయం చేసి ఆదుకున్నారు సార్. విద్యార్థులకు పేదరికం అడ్డు రాకూడదని, బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె రూరల్ మండలంలోని కట్టుబావి, పెంచుపాడు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అదృష్టవంతులని పేర్కొన్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సైడ్ మధ్యలో సైడ్
ఎంపీడీ గారు ఈడిగ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీలోని రామాలయం నందు ఈడిగ సంఘం ఆధ్వర్యంలో ఈడిగ కుల విద్యార్థులకు పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఈడిగ సంఘ అధ్యక్షులు కందుకూరి కృష్ణయ్య, ఈడిగ సంఘ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పెద్దలు గౌరవనీయులు ఈరోజు రామాలయంలో ఈడిగ సంఘం తరఫున సభాధ్యక్షులు కృష్ణమూర్తి గారు, అదే హలో సరే సార్, హలో సరే సార్, సరే స్మాష్ సార్, హలో సరే సార్, సరే ఓకే. పెద్దలందరూ పిల్లలకి బుక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషకరం. తప్పకుండా మనం అందరం ఎప్పుడు వెలుగుబాటుతనాన్ని గుర్తించాలా, ముందు తీసుకురావాలా, వాళ్ళకు సమాజంలో పెద్దపీట వేయాలా, ఆర్థికంగా వాళ్ళకి అన్ని విధాలుగా ఎదుగుదల తీసుకురావాలా. అదే విధంగా వాళ్ళు కూడిన సమస్యలు ఏమైనా ఉంటే తక్షణం దాని పరిష్కార మార్గంలో పెట్టే బాధ్యత ఎమ్మెల్యేగా నాకు ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే పిల్లలు ఇక్కడ ఉన్నారో వీళ్ళ రాష్ట్ర దేశ భవిష్యత్తు, ఈ పిల్లలే సర్వస్వం. ఈ పిల్లలకు మంచి విద్యాభ్యాసం కల్పించడం, ఈ పిల్లలకు మంచి పూర్తిగా విద్యలో ఒక బ్యాకప్ ఇవ్వడం, పిల్లలు రేపు రాష్ట్రానికి దేశానికి ముందు వెళ్ళి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి రాష్ట్ర భవిష్యత్తు, మదనపల్లి భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకి వీళ్ళు పునాదులుగా నిలబడడానికి అన్ని విధాలుగా సహకరించే బాధ్యత మన అందరిదని చెప్పి స్వభావం సీనన్న గారు అధ్యక్షులు చాలా మంది కోరిన విన్నపం మేరకు 10 సెంట్ల స్థలం 4 కుంటలు అడిగినారు. తప్పకుండా 3 నుంచి 4 కుంటల స్థలము రాయల్ బాబు గారు ఏదైతే చెప్పారో అది వాస్తవానికి ప్రతి ఊరు వాడలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారు ఆమె వల్లనే మహిళలకు విద్య లభించిందని తెలియజేస్తున్నారు. అదే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళకు చదువు చెప్పిన మనిషి జ్యోతిరావు పూలే గారు. తప్పకుండా బీసీ నాయకులు, దేశానికే నాయకులు అటువంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహం
ఖచ్చితంగా నేను వారం 10 రోజుల్లో మన రాజబాబు గారు పెద్దలతో మాట్లాడి మంచి సెంటర్లు స్థాపించడం మనందరి బాధ్యతను తెలియజేస్తూ రేపు ఈడిగ సంఘం ఏ సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడైనా కానీ మీరు నాతో రావచ్చు, కలవచ్చు. తప్పకుండా నేను మీలో ఒకటిగా ఉండి తప్పకుండా ఈ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తూ ఈ రోజు కూడా ఎమ్మెల్యే అయినారు, వాళ్ళ అన్నదమ్ములు మంత్రులు అయినారు. ఈడికి కులస్తులు ఏ కులం కూడా తక్కువ కాదు, ఏ కులం ఏ మతం ఎక్కువ కాదు. మనమందరం మానవులు, మనమంతా ఒకటే. కాకపోతే మీ యూనిటీ ఏ కులానికి ఆ కులం యూనిటీ ఉంటే మీ అభ్యున్నత కోసము, మీరు బాగోగుల కోసము, మీ బిడ్డల చదువు కోసము అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మంచి శాసనసభ్యుడు మనకు ఈ మదనపల్లి నియోజకవర్గంలో దొరికారు. షాజహాన్ బాషా గారు ఇంతకు ముందు కూడా 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. పేదవారి కష్టం కానీ ఏ పని కానీ ఎలా చేయాలా అనేది ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని 20-30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబము ఆయన ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినారు. మీరు ఏం కోరుకుంటే కోరిక సరైనదైతే ఖచ్చితంగా మీకు చేసి పెడతారు ఆయన. కాబట్టి మీరు నన్ను కూడా ఈ ఈడిగా సంఘానికి ఈ మీటింగ్ పిలిచిన దానికి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి విలేకరులపై దాడి చేయడం ప్రజాస్వామ్యమని అన్నారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పరిపాలనలో వారు చేసిన అరాచకాలకు అంతే లేదన్నారు. ప్రభుత్వం మారినా అరాచకం మాత్రం వైసీపీ డిఎన్ఏగా మారి దాడులు వదలపెట్టడం లేదని విమర్శించారు. ఈరోజు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి గారు పాత్రికేయులపైన దాడి చేయడం చాలా బాధాకరం. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి గవర్నమెంట్ లో కీలక పాత్ర పోషించారు. గత గవర్నమెంట్ లో ఇంత స్థాయి కలిగిన మనిషి, చదువుకున్న మనిషి, ఒక ఆడిటర్ గా ఉన్నారు. ఆయన ఇక్కడ ప్రజల పాత్రికేయులపైన దాడి చేసి మళ్ళా ఈరోజు కూడా ఆయన రుజువు చేస్తున్నారు. అరాచకం ఇంకా మా రక్తంలో నుంచి పోలేదు. గత 5 సంవత్సరాలు చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం, ముందు కూడా చేస్తామని చెప్పి ఇది మంచి నినాదం కాదు. ఇది ప్రజా వ్యతిరేక నినాదం, ప్రజాస్వామ్యం వ్యతిరేక నినాదం. ఇటువంటి దానికి మేమంతా ఎప్పుడు ప్రజలు దీన్ని మీకు స్వాగతం పలకరు. ఆ క్రమంగానే ఈరోజు మీరు చిత్తుగా ఓడిపోయారు. మీరు ఎక్కడ కూడా కానీ మీకు నెల్లూరులో కూడా మీరు భోజనాలు పెడతాము, బట్టలు ఇస్తాం, అది ఇస్తాం రాండి అంటే కూడా ప్రజలు రాలేదు. సో ఇదన్నా ఎప్పుడైనా తెలుసుకొని ఎవరైనా కానీ రాజ్యాంగం పరిధిలో ఉన్నారు, మన దేశ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బాధ్యతగా ఉండాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ పాత్రికేయ సహోదరులపైన చేసిన దాడికి తీవ్రంగా ఖండిస్తున్నా చెప్పి సవినయంగా తెలుస్తుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన ఇంటి నందు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందిస్తున్నారు. నేటి ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకు చెప్పుకోవడానికి వచ్చారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్ని ప్లాట్లు ఖాళీ ఉన్నాయి అన్ని ఐడెంటిఫై చేయాలి, అన్ని డిమార్క్ చేసేసి ఆన్ స్కెచ్ తేవాలి. అఫీషియల్ గా ఆన్ స్కెచ్ తేవాలి. 22 లెవెల్స్ ఉన్నాయి. ఒక లెవెల్ 250 అక్కడ ఉన్నాయి. దానికి ఏం చేస్తామంటే ఒక సర్వేయర్, ఒక విఆర్, ఒక వార్డు కొట్టుకొని వచ్చేస్తే ఒక 250 అంటే మినిమం 1 వీక్ లో అయిపోతుంది సార్. ఒక 5 రోజులు చూసినప్పుడు సరిపోతుంది. అట్లా మీరు అది చేస్తూ అర్థమైందా? ఈ అన్నపు గుట్టం ముందర భాగం ఉంది, అదంతా మన గవర్నమెంట్ ల్యాండ్. అది మళ్ళీ అన్యాయ ప్రాంతం కాకుండా ఇమ్మీడియట్ గా అది మొత్తం క్లీనింగ్, జంగల్ క్లీనింగ్ అంతా ఒక మున్సిపాలిటీ చెప్పి చేపిస్తాను. దానికి లెవెలింగ్ చేపిస్తాను. అక్కడ ఒక లేఅవుట్ ఫామ్ చేస్తే అర్థమైందా? లేఅవుట్ ఫామ్ చేస్తే మనము ఫుల్ టైమ్ గా ఏం తహసీల్దార్ గారు ఫుల్ టైమ్ గా పని చేయాలి. ఫేక్ పట్టా సృష్టించినోడు, ఫేక్ పట్టా తీసుకున్నాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన అందరిపైన క్రిమినల్ కేసు. ఇంకా ఇక్కడికి హద్దు లేకుండా పోయింది. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ దొరికితే వాళ్ళ అబ్బ సొమ్ము అయిపోయింది.
అర్థమైందా? స్టూడెంట్ తహసీల్దార్ గారు ఇమీడియట్గా మీరు టీం వేయండి. నాకు ఈవినింగ్ నాకు టీం వేసి మీరు పంపించండి. కమిషనర్ గారు మాట్లాడుతున్నారు. రామారావు కాలనీ 3,000 కార్డులు ఉన్నాయి ఒకే ఎఫ్టీ షాప్. అది బఫర్కేట్ చేయాలి. ఎవ్రీ షాప్ షుడ్ హోల్డ్ ఓన్లీ 600 కార్డ్స్. అబౌవ్ 600 ఎక్కడ ఉండకూడదు. ఇవన్నీ అకామిడేట్ చేసి ఇమ్మీడియట్గా మొత్తం టేబుల్లో తీసుకురండి. మొత్తం ఎఫ్టీ షాప్ మొత్తం టోటల్ కార్డ్స్ ఉన్నాయి, ఏ షాప్కి ఎన్ని కార్డు ఉన్నాయి. అవసరమైతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, లేదంటే వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎస్హెచ్జి గ్రూపులు కానీ ఎవరైనా పేదలకు ఉంటే వాళ్ళకి లింకప్ చేస్తాం. చాలా సీరియస్గా ఉండాలి. నాకు ఎట్లా ఉండదంటే చాలా పెద్ద హెడేక్ రెవెన్యూ ఎక్కడి ఇట్లా పోండి వ్యాతాలంక వరకు భూమి కబ్జాలు అయిపోయింది. ఇట్లా పోండి మీరు వశిష్ట వరకు, ఇట్లా వెళ్ళండి మీకు సిటిఎం వరకు భూమి కబ్జాలు అయిపోయింది. ఇట్లా కాట్లాట్పల్లి రోడ్ ఇంటర్నల్ రోడ్ అది కూడా వదిలేండి. అర్థం మీద ఎక్కడ భూమి దొరికితే అక్కడ కబ్జాలు ఉంటాయి. సో దీనికి మనం సపరేట్ ఒక సెల్ మానిటరింగ్ సెల్ కానీ లేదంటే ఒక సపరేట్ సెల్ వెళ్ళాలి. సపరేట్ సెల్ వేసిందే ఎవరైనా కానీ భూమి ఎక్కడైనా కబ్జా అయిందంటే తక్షణం వాళ్ళపైన క్రిమినల్ కేసు, వాళ్ళ పని అదే, వేరే పని ఉండకూడదు. ఎక్కడెక్కడ భూ కబ్జాలైనా వాళ్ళకి ఐడెంటిఫై చేయాలా, కేసు కట్టాలా, రిమైండ్ చేయాలి. నిన్న ఒక 6 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ వచ్చి మనము దీని దగ్గర సర్వే చేసిన సర్వే గారు వెళ్ళి కోల్బోల్దు వేదా స్కూల్ వాళ్ళు దాదాపు 15 కుంటలు కబ్జా చేసినారు. తక్షణం దాని నోటీస్ గిటేసి ఇవ్వద్దండి, ఒకేసారి చేసి పెట్టి డెమాలిషన్ అవుతుంది. యాక్టివిటీ జరుగుతుంది, చెక్ చేసుకున్న డాక్యుమెంట్ అది బందోబస్తు ఏదో జవాబందీ ఏదో చెప్తారు కదా, చేయరాది. ఎలక్షన్ మేమే ఎలక్షన్ నుంచి బయట వచ్చేసినాము. 45 days అయిపోయింది, ఇంకా ఏముంది ఇది? జవాబందీ ఇస్ ద యాక్టివిటీ ఆఫ్ విఆర్ఓ అండ్ విఆర్ఏ. ఎవరి భాగాలు సెటిల్ కాలే, వీళ్ళ మధ్యలో ఓఎస్ ఒక కేసు జరుగుతోంది, సూట్. ఈ సూట్ జరిగే క్రమంలోనే రామాంజనేయులుకి ఒక భార్య, 2 ఆడబిడ్డలు, మగ సంతానం లేదని చెప్పి ఇంకొక పెళ్లి చేసుకున్నారు. చేసుకుంటే ఆమెకు కూడా ఆడబిడ్డ పుట్టితే వాళ్ళ మధ్యలో ఒక బిడ్డకు, మొదటి భార్య బిడ్డకు ఈ మంత్రి సంబంధించిన మంత్రి గారు వాళ్ళ పిల్లలు పిలుచుకొని వాళ్ళ మనుషులు తీసుకుపోయి ఒక ఆమె పేరుతో పాతది ఏదో విల్ క్రియేట్ చేశారు. ఆ విల్ ఎక్కడ కూడా కానీ వాళ్ళ జరుగుతున్న సూట్ లో మెన్షన్ చేయలేదు, దాంట్లో రాలేదు ఆ విల్లు. దీనికి మాత్రం ఏం చేస్తారంటే ఆ విల్ చూపించి ఆ విల్ ద్వారా విజయవాడలో రిజిస్ట్రేషన్ అవుతుంది. అర్థమైందా? రిజిస్ట్రేషన్ ఇక్కడికి వచ్చిస్తే 24 hours లో మన వాళ్ళు 1 క్రియేట్ చేస్తారు విల్ ప్రకారం. 24 hours లో 1 క్రియేట్ చేసి 24 hours లో పోయి ఒక ఆమె దగ్గర నాన్ రిజిస్టర్డ్ విల్ ఉంది, కోర్టులో డిమార్క్ కాలేదు, ఎక్కడ దానిపైన క్లారిటీ లేదు. ఇట్లా డాక్యుమెంట్ అన్ని క్రియేట్ చేసి అధికారులు ఏం చేసుకోవాలి? ఉద్యోగాలు వాళ్ళు పోగొట్టుకోవాలి ఉన్నారా, పెట్టుకోవాలి ఉన్నారు, పిల్లలకి ఏం చేయాలనుకున్నారు? లేదు రామాంజనేయులు. సో రామాంజనేయులు పూర్తి ఆ స్టేట్ లో వచ్చేస్తుంది డిపెండెన్సీ ఆఫ్ కోర్టులో వీళ్ళ అక్క చెల్లెలు, వీళ్ళకి 2 ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళది ఒక పార్ట్ ఉంది, వాళ్ళది 1/3 వస్తుంది. మాధవ్ రెడ్డి తుకారాం ఇద్దరు కలిసి విజయవాడ దగ్గర దీని లెక్చరర్స్ ఉంటారు కదా జాయినింగ్ రావాలి. అంతేకాని దాని ఏ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అది ఒక చరిత్ర కలిగిన కాలేజ్, దేశానికి జాతీయ గీతం అందించిన కాలేజ్. రైట్, లెటర్ ఒకటి ఇచ్చేసేయండి కొత్తారపల్లి పోస్ట్ కి. కొత్తారపల్లి నాయకులు ఎవరు చెప్పారు రాసి వస్తే కారణం పేపర్ పెన్ రాసి
ఈ విషయంలో కంప్లీట్ కేసు కూడా పెట్టాను, ఎఫ్ఐఆర్ ఫైల్. ఎవరు వీళ్ళేనా మీ మీద పెట్టినారా? మా 5 మంది మీద టీడీపీ ఉన్నానని చెప్పి వాళ్ళు పెట్టుకుని ఆ కేసులన్నీ విడ్రా చేపిస్తాను నేను. రూమ్ ఓకేనా? ఎవరు మీ సెకండ్ ఎంఈఓ గారు నాకు మాట్లాడచ్చు. ఎంఈఓ గారు నమస్తే. మీ ఇంకొక ఎంఈఓ ఉన్నాడు, ఏం పేరైంది? రాజగోపాల్. వేకెన్సీ ఉంటుంది. స్టాఫ్ లో ఎక్కడ తిరుగు ఏమైనా కనపడలేదు. మీ దగ్గరికి శ్రీనివాసులోని మా యాక్చువల్ మేరవారిపల్లి చెంపూరు దగ్గర ఈ రామస్వామి ఉన్నాము. పాకిస్తాన్ 6వ ఇప్పుడే పంపిస్తాను. ఆఫీస్లో ఉన్నారు కదా, కొద్దిగా వాళ్ళు ఎవరు రఘు నంబర్ ఉందండి ఇట్లా ఉండాలి సమాచారం. మొన్న స్టాఫ్ లేదు. ఏజెన్సీ ఎవరు ఉంటారో వాళ్ళకి కన్సర్న్ వాళ్ళు చూడాలి అంతే. అవుట్ సోర్సింగ్ ఏం కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ సరే. మీరేమో డీటెయిల్స్ లెటర్ పుటప్ చేయండి కలెక్టర్. చిత్తూరు రాజంపేట రాయచోటి తీసుకెళ్తాం. వేకెంట్ కాదు, వెలుగు చూసి ఈ మండలానికి వస్తాడు. ఇచ్చినాం కదా. బూట్లో సోపులు షూస్ అన్ని ఇస్తాడా? చెప్పి వాళ్ళ దగ్గర క్లియర్ చేస్తారు. ఏం కాదు, సమాధానం ఇవ్వాలని లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్. మదనపల్లె మార్కెట్ యార్డు నందు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ. మదనపల్లె మార్కెట్ యార్డు నందు రైతులు, మండీ యజమానులతో వారి సమస్యలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందన్న తహసీల్దార్ రమాదేవి. నేటి వేదిక నందు వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించిన తహసీల్దార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.